గురు పౌర్ణమి అంటే ఏమిటి? ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ అని అంటారు. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి, ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి ఒక వైశిష్ట్యం ఉంది. సాక్షాత్తు నారాయణుడే ఈ భూమి మీద వ్యాస భగవానుడిగా ఆవిర్భవించిన రోజు. వ్యాస పౌర్ణమి రోజున వ్యాస మహర్షిని, దత్తాత్రేయుడిని, హయగ్రీవ స్వామిని, దక్షిణామూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. వ్యాస పూర్ణిమి అనగా గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పూజోత్సవం జరిపి వారి ఆశీర్వాదాలను తీసుకుంటారు. వ్యాస మహర్షి వలన అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలను అందించినవారు. ఈ పర్వదినాన భక్తులు సాయిబాబా ఆలయాలను దర్శిస్తారు. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే జ్ఞానతేజం. అందుకే గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వరః అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు బతుకుబాట చూపిస్తారు. గురువును పూజించడం అంటే సాక్షాత్తు ఆ దేవుని పూజించడమే. గురు పౌర్ణమి గురించి మన పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. అయితే వ్యాస పౌర్ణమి రోజున వ్యాసుడిని పూజించాలి కదా, మరి సాయిబాబాను ఎందుకు పూజిస్తున్నాం అని సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే సాయిబాబా సద్గురువు కాబట్టి. మనిషి ఎలా బ్రతకాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబితే అలానే జీవించి చూపిన మహోన్నత వ్యక్తి బాబా. సమత, మమత, ప్రేమల్లాంటి మానవతా భావనల గురించి భక్తులకు చెప్పిన అవధూత సాయిబాబా. మానవ రూపంలో ఉన్న దేవుడిగా భక్తులకు చేరువయ్యారు బాబా. బాబా బోధనలు మనోవికాసాన్ని కలిగిస్తాయి. ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయి తత్వరహస్యం. అందుకే గురు పౌర్ణమి రోజున సాయిబాబాను అందరూ ఆరాధించడానికి కారణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా SRC రుద్రాక్ష ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.